ఎన్టీఆర్ జిల్లాలో కరెన్సీ గణనాథుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. నందిగామలోని వాసవి బజార్లో 42వ గణపతి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో రాజా దర్బార్ గణపతిని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నేడు శుక్రవారం గణపతి ఉత్సవాల్లో భాగంగా 2,70,00,000 నగదుతో కరెన్సీ వినాయకుడిని కమిటీ సభ్యులు అందంగా అలంకరించారు. ఈ కరెన్సీ వినాయకుడిని సందర్శించడానికి భక్తులు క్యూ కడుతున్నారు. అనంతరం శ్రీనివాస కళ్యాణం అత్యంత వైభవోపేతంగా జరుగుతుందని, రాత్రికి 15,000 మందికి భారీ అన్న సంతర్పణ కార్యక్రమం ఉందని, ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనాలని కమిటీ వారు తెలిపారు. గత 42 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా గణపతి ఉత్సవాలు జరుగుతాయి. నందిగామలో వాసవి మార్కెట్ అంటే ఎంతో గొప్ప, అందరికీ నందిగామ ప్రజలందరికీ తెలుసు. అందులో భాగంగా ఈ సంవత్సరం 2,70,00,000తో వాసవి మార్కెట్ గణనాథుడిని శుక్రవారం సందర్భంగా అలంకరించడం జరిగింది. దీన్ని చూడటానికి ఎంతోమంది ప్రజలు తండోపతండాలుగా ఇచ్చేసి గణనాథుడిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 10,000 మందికి అన్న సమాధాన కార్యక్రమం ఉంది. కావున భక్తులందరూ ఈ అన్న సమాధానంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి భగవంతుని కృపాపాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు మెయిన్ బజార్లో రథం సెంటర్ నందు శ్రీనివాస కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కావున భక్తులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి కృపాపాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. వాసవి మార్కెట్ గణపతి ఉత్సవ కమిటీ ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చేసి ఉన్న గణపతి ఉత్సవ కమిటీ వారు ఇది 42వ సంవత్సరాన్ని మేము చేయటం. ప్రతి సంవత్సరం కొద్దిగా పెంచుకుంటూ ఈ సంవత్సరం 2,70,00,000 కొత్త నోట్లతో దేవుడికి అలంకారం చేశాం. ఈరోజు సాయంత్రం వాసవి మార్కెట్లో 10,000 మందికి ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం